యేసు పునరుత్థానము క్రైస్తవ వ్యవస్థకు పునాది ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం, యేసుక్రీస్తు ఆ యొక్క పునరుత్థానం అన్నది లేకపోతే క్రైస్తవ విశ్వాసం అన్నది కూడా వ్యర్థం, భక్తి అన్నది కూడా వ్యర్థమే. కానీ గ్రహించే మాట ఏమిటంటే, యేసు పునరుత్థానం యొక్క సంఘటన అన్నది అద్భుతమైనటువంటిది. యేసు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని పునరుత్థానం నిరూపించినది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనడానికి ఈ యొక్క పునరుత్థానం అన్నది నిరూపణ కలిగినది. ఈ పునరుత్థానం సంఘటన అన్నది, ఈ యొక్క సంఘటన ఎంతో అద్భుతమైనటువంటిది ప్రియులారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడని పునరుత్థానము నిరూపించబడినది. రోమా 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, క్రీస్తు శక్తితో దేవుని కుమారుడని ప్రకటించబడ్డాడు అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ధృవీకరించాడండి. ఎందుకంటే నేటి దినాలలో చాలామంది, నేటి దినాల్లో మనము గమనించినట్లయితే, నేటి దినాల్లో చాలామంది ప్రజలు, వ్యక్తులు యేసు దేవుడే కాదు, దేవుని కుమారుడు అసలే కాదు అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉంటారండి. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానము ద్వారా యేసు నిజమైన దేవుడు అని నిరూపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, అంత మాత్రమే కాదు, దేవుని కుమారుడు అనడానికి రుజువులు ఏమిటి అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఇక్కడ ప్రవచనాన్ని చూస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని మార్కు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అట్లనే రెండవదిగా చూస్తే మార్కు 3వ అధ్యాయము 11లో చూస్తే ఇక్కడ పవిత్రాత్మలు కూడా సాక్ష్యమిస్తూ ఉంటున్నాయి. మూడవదిగా మత్తయి 16:16లో చూస్తే ఇక్కడ పేతురు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా మీరు చదవండి. మార్కు 15వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే ఇక్కడ సిలువ దగ్గర శతాధిపతి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. లూకా 1వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే ఇక్కడ యోహాను సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా మరణాన్ని జయించి పునరుత్థానమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నీవు కూడా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుని కుమారుడిగా మార్చబడితేనే ఆ యొక్క క్రీస్తు వచ్చినప్పుడు ఆ మధ్యాకాశంలో ఆయనతో నీవు ఎత్తబడగలవు. హల్లెలూయా. మరి నీవు దేవుని కుమారుడవు అవ్వాలంటే నీవు ఏం చేయాలి? నీవు దేవుని కుమారుడవు అవ్వాలంటే నీవు ఎలా ఉండాలి అన్న 2 మాటలు మీకు నేను తెలియపరుస్తాను. గలతీ 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక గలతీ 3వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి దేవుని కుమారులుగా ఎంచబడవచ్చు. విశ్వాసం ఉంది చూడండి. విశ్వాసమును బట్టి ఇక్కడ దేవుని యొక్క కుమారులుగా మనము ఎంచబడవచ్చు అని వాక్యం చెలవిస్తుంది ప్రియులారా. రెండవదిగా చూస్తే రోమా 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనం మనం చూస్తే, దేవుని ఆత్మ చేత నడిపించుబడువారు దేవుని కుమారులుగా
పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరైతే దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడగలుగుతారో వారు దేవుని కుమారులుగా ఎంచబడతారు అన్న సత్యం మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా చూస్తే మత్తయి 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చెప్పాలి, వారు దేవుని కుమారులుగా ఎంచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గ్రహించే మాట ఏమిటంటే, ఈనాడు నీవు నేను మనమందరము కూడా, ప్రతి మానవుడు కూడా, ప్రతి నరుడు కూడా, మనమందరము కూడా దేవుని కుమారుడిగా స్వీకరించబడితేనే దేవునిలో పునరుత్థానుడిగా ఉంటావు. ఆయన వచ్చినప్పుడు రెండవ మారు ఈ మధ్య ఆకాశానికి ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో నిత్య మహిమలోనికి నీవు ఎత్తబడతావు, లేదంటే విడవబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము దేవుని కుమారులుగా నీవు ఎంచబడాలి. దేవుని కుమారులుగా నీవు ఎంచబడితేనే నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క కుమారుడిగా మనము స్వీకరించబడితేనే ఆ నిత్య రాజ్యంలో మనం ఎత్తబడతామండి. ఆ రెండవ రాకడలో మనము క్రీస్తు ఏ విధంగా అయితే పునరుత్థానమయ్యాడో ఆ రీతిలో మనం కూడా పునరుత్థానములుగా దేవుని చేత మనము ఎత్తబడతాం. ఆయన వచ్చినప్పుడు రెండవ మారు అనగా ఆ మధ్యాకాశానికి ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయనతో నిత్య మహిమలోనికి నీవు ఎత్తబడాలి అంటే నీవు మొట్టమొదటగా దేవుని కుమారుడవుగా ఎంచబడాలి, లేదంటే నీవు విడవబడతావు. నీ జీవితానికి అంతా కూడా జీవితం అంతా కూడా వ్యర్థం. నీవు ఎత్తబడకపోతే ప్రభువుతో ఆ యొక్క కలకాలము, చిరకాలము, యుగ యుగములు, తరతరములు ఆయనతో కలిసి జీవించి భాగ్యం అన్నది నీవు పోగొట్టుకున్న వాడవుతావు. కాబట్టి నీవు మొదటగా దేవుని కుమారుడు ఎంచబడితేనే ఆ నిత్య మహిమలోనికి నీవు ఎత్తబడతావు. ఆయనతో కలిసి జీవించే కృపను నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ లైవ్ వీక్షించిన మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.